అవును డార్లింగ్. ఈ బచ్చలి కూర జోసెఫ్ చౌదరికి బెయిల్ దొరికిందా లేదా ఇంకా? ఒరేయ్, అది బచ్చల కూర, తోటకూర, పాలకూర కాదురా, బచ్చల కూరి. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్. ఈ బచ్చలకూరి జోసెఫ్ అనే వ్యక్తి ప్రశ్న ఛానల్ ద్వారా అందరికి రావణ్ గా పరిచయం. కానీ ఇప్పుడు జన సైనికులకి నిజమైన రావణ్ గా తయారయ్యాడుగా. జోసెఫ్ ప్రశ్నలు వేస్తూ రావణ్ గా మారాడు. ఉమ్. నోటి తుత్తర పెరిగిన తర్వాత ఇలాగ జనాలకి దోషిగా కనపడుతున్నాడు. ప్రశ్న అనే పేరు పెట్టుకొని ప్రశ్నించడం మానేసి నా నా నోటి దోలు తీర్చుకుంటాను, నా నోటి తుత్తర తీర్చుకుంటాను అంటే ఇదిగో ఇలాగే తయారవుతుంది. See, ఉమ్. అందులో కూడా ఇప్పుడు అడగడం అంటే మన సినిమాలో డైలాగ్లో చెప్పినట్టు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి ఇంకో రకంగా అడిగేదానికి తేడా ఉంటుంది. నువ్వు క్వశ్చన్ చెయ్యి, ఉమ్. ప్రశ్నించు, కానీ వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఒకటి ఉంటుంది. అట్టు అవును. నువ్వు ఒక పబ్లిక్ ఫోరంలో మాట్లాడేటప్పుడు, లేకపోతే ఒక పబ్లిక్ గ్యాదరింగ్ అటెండ్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నోరు బారేసుకుంటే ఇట్లనే అవును. అవుతుంది. మనల్ని మనం అతిగా ఊహించుకున్నప్పుడే ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. ఉమ్. తను మాట్లాడిన సందర్భం ఏంటి? ఆ సమరశంఖం, దళిత క్రైస్తవ సమరశంఖం ఏదో జడా శ్రావణ్ కుమార్ పెట్టిన, అంటే అసలు సమరమే లేని దగ్గర శంఖం తీసుకొని బయలుదేరాడు జడా శ్రావణ్ కుమార్. ఆ డయాస్ లో విషయాన్ని వదిలేసి ఎవడికి పడితే వాడు ఏది పడితే అది మాట్లాడి తెచ్చుకున్న సమస్యలు ఇవన్నీ. అక్కడ జరిగిన మీటింగ్ ఏంటి, ఆ మీటింగ్ పెట్టిన ఉద్దేశం ఏంటి, మీరు మాట్లాడిన మాటలు ఏంటి, ఇవన్నీ ఉమ్. మొత్తం ఆలోచిస్తే నాకు నాకు ఒక విషయం ఏం అర్థమైంది అంటే, బేసిక్ గా తెలంగాణలో ఉన్న కొంతమంది జర్నలిస్ట్ కి, యూట్యూబర్స్ కి బీజేపీ అంటే ద్వేషం, ఉమ్. హిందుత్వం అంటే ద్వేషం. ఓకే. వాళ్ళు ఆ ద్వేషాన్ని ఇలా వేరే వేరే వ్యక్తుల మీద, దాన్ని సపోర్ట్ చేసే వ్యక్తుల మీద చూపిస్తున్నారు అంతే. ఇంకా ఇంతకు మించి పెద్ద దీంట్లో డీకోడ్ చేయాల్సినంత ఏమీ లేదు.